ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా రెడీ అవుతోంది. మెగా ఈవెంట్లో 8 జట్లు ఢీకొట్టబోతున్నాయి. టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. హోమ్ టీమ్గా పాక్పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగినట్టే దూకుడు చూపిస్తోంది. స్వదేశంలో ఆడడం ఏ జట్టుకైనా అడ్వాంటేజే. టీమిండియాతో మినహా అన్ని మ్యాచ్లను స్వదేశంలోనే పాక్ ఆడబోతోంది. భారత జట్టుతో మాత్రం దుబాయ్లో తలపడుతుంది. దుబాయ్ కూడా పాకిస్తాన్కు హోమ్ గ్రౌండ్ లాంటిదే. దీంతో రిజ్వాన్ సేనతో ప్రత్యర్థులకు డేంజర్ తప్పదనే చర్చ జరుగుతోంది. చివరిగా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. అప్పుడు పాకిస్తానే ఛాంపియన్. ఫైనల్లో టీమిండియాపైనే గెలిచింది. అదే జోరును ఈసారి కూడా కొనసాగించాలనుకుంటోంది. 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఈవెంట్కు పాక్ ఆతిథ్యం ఇస్తోంది. అదే సమయంలో వరుసగా 3 సిరీస్ల్లో సత్తా చాటింది. ట్రయాంగులర్ సిరీస్లోనూ మెరుగైన ప్రదర్శనే చేసింది. దీంతో పాక్ను టైటిల్ ఫేవరెట్గా మాజీలు అభిప్రాయపడుతున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న సయీం అయూబ్ గాయంతో టోర్నీకి దూరమైన ఇప్పుడు పాక్ జట్టు బలంగానే ఉంది. పేస్ విభాగం సాలిడ్గా కనిపిస్తోంది. బ్యాటర్స్ కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నారు. వన్డేల్లో గతేడాది నుంచి పాకిస్తాన్ ఆకట్టుకుంటోంది. ఆసీస్ పర్యటనలో రాణించింది. నవంబర్లో జరిగిన 3 వన్డేల సిరీస్లో ఆతిథ్య జట్టును ఆడేసుకుంది. తొలి మ్యాచ్లో ఓడినా తర్వాతి 2 మ్యాచ్ల్లో సత్తా చాటింది. 22 సంవత్సరాల తర్వాత కంగారుల గడ్డపై వన్డే సిరీస్ను పాక్ గెలిచింది. చరిత్ర సృష్టించింది. రిజ్వాన్ కెప్టెన్సీలో జింబాబ్వే టూర్కు వెళ్లిన పాక్ అక్కడ తొలి మ్యాచ్లో ఓడింది. కానీ ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో దుమ్ము రేపింది. 2-1తో సిరీస్ను గెలిచింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా గడ్డపైన అదరగొట్టేసింది. 3 వన్డేల సిరీస్లో ఆధిపత్యం చెలాయించింది. ఆతిథ్య సౌత్ ఆఫ్రికాను కంగు తినిపించింది. చివరి 2 మ్యాచ్ల్లో అయితే 300కు పైగా స్కోర్లు సాధించింది. బలమైన సౌత్ ఆఫ్రికాను సమర్థంగా ఎదుర్కొని సంచలనం సృష్టించింది. సొంత గడ్డపై ట్రై సిరీస్లోనూ రికార్డులు కొల్లగొట్టింది. సౌత్ ఆఫ్రికాపై ఆడిన తీరును అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఏకంగా 352 పరుగులు చేసింది. అయినా ఈ స్కోర్ను చూసి పాకిస్తాన్ బెదిరిపోలేదు. కాన్ఫిడెంట్గా ఆడింది. మరో 6 బంతులు ఉండగానే టార్గెట్ను ఛేదించింది. వన్డేల్లో 350కి పైగా టార్గెట్ని తొలిసారి చేసింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రత్యర్థులకు ప్రమాదం తప్పదని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. పాక్తో మ్యాచ్ల్లో అలర్ట్గా ఉండాల్సిందే అని అంటున్నారు.